ఏసీబీ దాడులు చేసి ఎంతో మంది అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాష్ట్రంలో అవినీతికి మాత్రం తెరపడడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమన్గల్ మండల రెవెన్యూ అధికారి చింతకింది లలిత, మండల సర్వేయర్ కోట రవి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తన అమ్మమ్మ పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయడానికి, రికార్డుల్లో కొన్ని కరెక్షన్స్ చేయడానికి తహసీల్దార్ సర్వేయర్ ఇవ్వాలని డిమాండ్ చేశారని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో హైదరాబాద్ నగర రేంజ్ 2వ యూనిట్ కు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. సర్వేయర్ ఫిర్యాదుదారు నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెట్టడం కోసం తహసీల్దార్ లలిత అప్పటికే 50,000 లంచం తీసుకున్నట్లుగా గుర్తించారు. నిందితులు ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తెలంగాణ అవినీతి నిరోధక విభాగం ప్రజా సంబంధాల అధికారి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం కోసం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 నెంబర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఏం లేదు మీకు $20 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా సొంతం నా స్వయన బ్రదర్ ఉన్నటువంటి ఆయన ఓడ్చుకోలేక మా తాతతో ఈయన ఎట్లా కొంటాడని చెప్పేసి ఆ ల్యాండ్ని మా అన్న ఒక నా సొంత మా ఓన్ బ్రదరే ఆయన ఒక పేపర్ మీద రాసిచ్చాడు. ఈ భూమిని ఎవరికి మొటేషన్ చేయదని చెప్పించాడు. భూమి అమ్మేది మీరైతే ఆ పని మీరెవరు? దానికి కోర్టు ఆధారాలు ఉండాలి, దానికి జడ్జి ఎండార్స్మెంట్ ఉండాలి. అలాంటప్పుడు ఆపాలి. తెల్ల పేపర్ మీద రాసిస్తే ఇమీడియట్లీ తీసుకుపోయి ధరణి ఆపటని ఒక వ్యక్తి ఇక్కడ ఒక గిరిజన బిడ్డ ప్రతి విషయంలో కాంట్రవర్షన్ ఏమంటే నేను ట్రైబల్, నేను గిరిజన బిడ్డ, మరి ఎట్లా న్యాయం చెప్తా సార్? మీరు న్యాయంగా మాట్లాడండి. ఇప్పుడు ఎంఆర్ ఉంటే మెంబర్. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. మాకు యాక్చువల్లీ ఒక 2 వారాల క్రింద ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ తహసీల్దార్ గారు ఒక పాస్బుక్లో జెండర్ కరెక్షన్ గురించి ఒక 50,000 డిమాండ్ చేసి ఆల్రెడీ తీసుకున్నది 50,000 తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ కరెక్షన్ ఇంకా కాలేదు. అది మీ సేవలో అప్లై చేయాల్సింది. మీ సేవలో ఆ రోజు సర్వర్స్ డౌన్ ఉండే, మేమే చేపిస్తాంలే అని చెప్పేసి దానికి ఒక సర్వేయరు తహసీల్దార్ గారు, రవి అనే సర్వేయరు, లలిత అనే తహసీల్దార్ గారు ఇంకొక ₹1,00,000 50,000 ఒక్కొక్కరి 50,000 చొప్పున డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది. ఆ కంప్లైంట్ మీద మేము నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. తహసీల్దార్ గారిని మరియు సర్వేయర్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పేర్లు లలిత తహసీల్దార్ గారు, రవి అని చెప్పేసి సర్వేయర్, మండల సర్వేయర్ ఆమన్ గారు. ఆల్రెడీ 50,000 29th నాడు లాస్ట్ మంతే తీసుకున్నారు. తీసుకొని కూడా ఇంకొక ₹1,00,000 డిమాండ్ చేశారని చెప్పేసి మా దగ్గర కంప్లైంట్ వచ్చారు. ఉన్నాయి సార్, రైడ్లో పాల్గొన్నాం. కొంతమంది కంప్లైంట్ ఉన్నట్టుంది. అందరితో ఎంక్వైరీ చేస్తాం. మేము ఇక్కడే ఉంటాము నైట్ వరకు కూడా. మేము విచారించేసి మిగతా వాటి మీద కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. ఆల్రెడీ ఎవిడెన్స్ అసలు ఫర్దర్ డిమాండ్ చేసిందా? ఫర్దర్ డిమాండ్ చేసింది కూడా. ఓకే, అంటే వీళ్ళకి ఎప్పుడు రిపీట్ వరకే చేసేస్తాం సార్. మాది కూడా ఒకటి విజువల్ కావాలి. విజువల్ సార్.